రోమా పత్రికలో పౌలు గారు ఒక మాట అంటాడు, సృజించబడిన వస్తువులను వ్యక్తులను తేటగా పరిశీలన చేయుట చేత దేవుడు ఎట్టివాడో ఇట్టే మనం గ్రహించగలమంట. దేవుని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, దేవుని స్వభావాలు ఎలా ఉంటాయి, అంత లోతైన విషయం మనకు అర్థం కావాలంటే మన చుట్టూతో ఉన్న వాటిని నిశ్చింతగా పరిశీలిస్తే, ఓహో దేవుడు కూడా ఇట్టివాడా, దేవుని మనస్తత్వం కూడా ఇట్టిదా, ఇట్టే మనకు అర్థమవుతుంది. కోడి పిల్లల్ని పెట్టింది. పిల్లల్ని పెట్టక మునుపు కోడిని పట్టుకోగలం. కోడి పిల్లల్ని పెట్టిన తర్వాత ఆ కోడి పిల్లల్ని పట్టుకోవటానికి మనం వెళ్తా ఉంటే ఆ కోడి పెట్ట చూసి, వెల్కమ్ సిస్టర్ గారు, రండి నా పిల్లల్ని పట్టుకోండి అని అంటదా? చూడండి, ఆ కోడి కాస్త పులైపోద్ది. అదో రకమైన ఎప్పుడు చేయని శబ్దం చేస్తుంది. ఎందుకురా అంటే తన పిల్లలంటే దానికి అంత ప్రేమ, తన పిల్లలను కాపాడుకోవటానికి అంత భద్రత, తన పిల్లల విషయమై అంత ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోడిని చూడటంతో నన్ను కాపాడే విషయంలో కూడా నా దేవుడు అంతే రోషంతో ఉంటాడు. ఎబెనెజర్ అన్న గుర్తుందో లేదో, చినకాలనీలో ప్రార్థన జరిగేటప్పుడు శనివారం ఆ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసేవాళ్ళం. ఆ చుట్టూతా కుక్కలు, నక్కలు, పందులు అన్నీ ఉండేవి. అప్పుడప్పుడు నాగరాజు గారు కూడా వస్తూ ఉండేవాడు. ఒక ఆదివారపు ఆరాధనకు వచ్చాడు, పలకరించిపోయాడు. అయితే విచిత్రం, ఒక శనివారం అక్కడ స్థలం శుభ్రం చేద్దామని వెళ్ళాం. అద్భుతం, అంత దూరాన ఆరాధన జరిగే ఆ స్థలానికి అంత దూరాన పంది పిల్లలను పెట్టింది. ఎబెనెజర్ అన్న చేతులు ఊరకుండవు. మరి అన్న గుర్తుందో లేదో నాకు తెలీదు. అన్న గుర్తుందా? నన్ను బతికించావు. విచిత్రం, ఒక చిన్న రాయి తీసుకొని దాని దేవుందలే కుక్క పిల్ల అన్నట్లుగా రాయి తీసుకొని పంది మీద ఇసిరేడు. అన్న వింటారా, పంది మీద ఇసిరేరో లేదో ఆ పంది కాస్త పులైపోయి శబ్దం చేసిందండి. ఇది జరిగి 2003, ఇది 2026, 23 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఆ శబ్దం నా చెవుల దగ్గర మారుమోగుతూనే ఉంది. నేనంట, పందికే తన పిల్లల పట్ల అంత మమకారం ఉంటే ఆయన నమ్ముకొని బ్రతుకుతున్న ఆయన పిల్లలైన మన పట్ల దేవునికి ఇంకెంత మమకారం ఉంటుందో కదా. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తా, ఓ తల్లి మనసు పిల్లల మీద కొట్టుకుంటూ ఉంటుంది. ఆ బిడ్డ ఉయ్యాల్లో ఉంటాడు, తల్లి అంట్లు గడుగుతూనే ఉంటుంది, తల్లి బట్టలు ఉతుకుతూనే ఉంటుంది, మంచం మీద కొడుకు పండుకొని ఉంటాడు, పసిబిడ్డ పండుకొని ఉంటుంది. ఈ తల్లి అంట్లు తవ్వుతానే ఇటు అడిదిప్పి మెడనరాలు నొప్పి పట్టాల అంటే తల్లి మనసు దేని మీద ఉంటుంది? పసిబిడ్డ మీద ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటా, ఆకాశమందలి దేవుడు కోటాను కోట్ల దేవదూతల గణం చేత నిత్యము ఆరాధించబడుతున్న ఆ ఆరాధనలు చూసి దేవుడు మురిసిపోతూ ఇక అదే కోణంలో ఉంటాడా? దేవుని మనసు దేని మీదైనా కొట్టుకుంటుందా? ఓ కాపరి ఉన్నాడు, కాపరి మనసు దేని మీద ఉంటుంది? మీకు తెలిసి ఉండకపోవచ్చు, నేను కాపరిని కనుక నాకు తెలుసు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మా గుండె సోరారం, జీడిమెట్ల, హైదరాబాద్. దేవుడు మాకు ఇచ్చిన ఎమాన్యుయల్ పరిచర్య మా విశ్వాసులు. ఎక్కడికి వెళ్ళినా అక్క, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మా మనసు మాత్రం మీ చుట్టూతో తిరుగుతూ ఉంటుంది. ఊరుకోండి అన్న, మీ మనసు మా చుట్టూతో ఎందుకు తిరిగిద్ది అంటారా? బైబిల్లో ఎలీషా గెహజీతో అంటాడు, గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావో, నువ్వు వెళ్ళిన చోటకి నీతో పాటు నా ఆత్మ రాలేదా? కాపరి మనసు దేని మీద ఉంటుంది? మాకు ఇంకొక ప్రపంచం లేదు. మీకు మాత్రం చాలా ప్రపంచాలు ఉన్నాయి, మాకు మాత్రం ఒకే ప్రపంచం. వినండి, మీరనే ప్రపంచం తప్ప శ్రీకాంత్ అన్న మాకు ఇంకొక ప్రపంచం లేదు. మీకు చాలా ప్రపంచాలు ఉన్నాయి,
మీకు విజయవాడ ఒక ప్రపంచం, రవికుమార్ అన్న ఒక ప్రపంచం, కంపెనీ ఒక ప్రపంచం, ఆ చెల్లి ఒక ప్రపంచం, పిల్లలు అంతకు మించిన పెద్ద ప్రపంచం. మాకున్న ఒకే ఒక ప్రపంచం, అది మీరే. కాపరి మనసు గొర్రెల మీద కొట్టుకుంటుంది కదా, తల్లి మనసు పిల్లల మీద కొట్టుకుంటుంది కదా, ఒక ప్రియుడి మనసు ప్రియురాలి మీద కొట్టుకుంటుంది కదా, పిల్లల మనసు తల్లిదండ్రుల మీద కొట్టుకుంటుంది కదా. దేవుని మనసు ఆది నుంచి మనం చూస్తూ ఉంటే, ఆరంభ దినాల్లో ఇశ్రాయేలీలు వాగ్దానం చేయబడిన కనాను దేశానికి రాకమునుపు దైవజనుడైన మోషే ద్వారా దేవుడు ఇలా అంటాడు, ఇదిగో మీరు వెళ్ళబోతున్న కనాను దేశం ఉందే, అది యెహోవా లక్ష్యపెట్టు దేశం. అంత మాత్రమే కాదు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ ఆ దేశం మీదే ఉంటుంది అంటాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి ఎప్పుడు ఆ దేశం మీదే ఉంటుంది. అంటే ఆయన పరలోకంలో ఉన్న దేవదూతల గణం చేత నిత్యము ఆరాధించబడుతున్నా, కోటాను కోట్ల దేవదూతలు ఆయన చుట్టూతో ఉన్న ఆ ఆరాధనను చూసి ఆయన పొంగిపోకుండా, ఆ ఆరాధనను చూసి సమస్తం మరిచిపోకుండా ఆరాధన పొందుకుంటూనే ఆయన నేత్రాలు ఎప్పుడు ఇజ్రాయేలు దేశం వైపే చూస్తూ ఉన్నాయట. అది ఎంత నిజమో చెప్పాలంటే, ఇజ్రాయేలు దేశం ఈరోజు వరకు నిలిచుంది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇజ్రాయేలీలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనేదానికి సాక్ష్యమే నేడు మన మధ్యలో ఉన్న ఇజ్రాయేలు దేశం. ప్రపంచంలో ఏ దేశం ఎదుర్కొన్నని యుద్ధాలు ఇజ్రాయేలు దేశం ఎదుర్కొంది. ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఉన్నాయి కదా. ఈ 200 దేశాలకు పైగా ఉన్న దేశాల్లో అతి ఎక్కువ సార్లు యుద్ధానికి గురైన దేశం, అతి ఎక్కువ సార్లు దాడికి గురైన దేశం, అతి ఎక్కువ సార్లు దండయాత్ర చేయబడిన దేశం, అతి ఎక్కువ సార్లు నేలమట్టమైపోతుంది అని పిలువబడిన దేశం ఇజ్రాయేలు దేశం. మరి ఇన్ని యుద్ధాలు జరిగిన తర్వాత దేశం శ్మశాన భూమిగా ఉండాలి కదా. నేటికి యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడిన పట్టణము వలె ఉన్నావు అని ఆ రోజుల్లో రాయబడినట్లుగా ఈరోజు కూడా పట్టణం బాగుగా కట్టబడి సాక్షార్థంగా మన మధ్యలో సజీవంగా ఉంది. ఎందుకో తెలుసా? ఇజ్రాయేలీలను కాపాడువాడు కునుకడు. ఎల్లప్పుడూ ఆయన నేత్రాలు తెరిచి యెరూషలేము వైపు చూస్తూ ఉన్నాడట. ఆ తర్వాత కాలంలో కనాను దేశానికి వచ్చారు, న్యాయాధిపతులు పరిపాలన చేశారు, రాజుల కాలం ప్రారంభమైంది. సొలొమోను మందిరం కట్టాడు. ఆ మందిరం దగ్గర ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ముగింపులో దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో ఏమంటాడో తెలుసా? సొలొమోనా, ఈ దినము నుండి నా కనుదృష్టి, నా మనస్సు ఎల్లప్పుడూ ఈ మందిరం మీదే ఉంటుంది. చూడండి ఆ మాట. రాజుల మొదటి గ్రంథం, త్వరగా రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. 9వ అధ్యాయం 3వ వచనం నాతో కలిసి చెప్పండి. అతనితో ఇలాగూ సెలవిచ్చును, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. టకమని నా వైపు చూసి చెప్పండి. అసలు మనం ఆరాధించే దేవుడు ఎక్కడున్నారని మన నమ్మకం చూపించే కదా. పరలోకంలో ఉన్నారని మన నమ్మకం ఏముంది? ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు ఇక్కడ అంటాడు, ఇదిగో సొలొమోను, నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ మందిరం మీదే ఉంటుంది, అప్పుడప్పుడు కాదు. ద్వితీయోపదేశకాండంలో అన్నాడు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి ఇజ్రాయేలు దేశం మీద ఉంటుంది అని చెప్తే, ఎక్కడొచ్చి అంటాడు, నా కనుదృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ ఆ మందిరం మీదే ఉంటుంది అన్నాడు. ఇది పాత నిబంధన. ఒక విలువైన మాట చెప్పంటారా?
ప్రారంభంలో దేవుని కనుదృష్టి ఇజ్రాయిల్ దేశం మీద ఉంది. దేవుని కనుదృష్టి, దేవుని మనస్సు సొలొమోను కట్టిన దేవాలయం మీద ఉంది. ఈ కడవరి దినాలలో జీవము కలిగిన దేవుని సంఘములో దేవుని సమస్తము నిక్షిప్తమై ఉంది. ఆయన చూపే కాదు, ఆయన మనసే కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే సంఘంలో దేవుని ప్రాణం కుట్టుమిట్టాడుతూ ఉంది. మరొకసారి మాట చెప్తాను. అందుకని ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఏంటా 7 దీపస్తంభాలు? 7 దీపస్తంభాలు అంటే 7 సంఘాలు అని మనం చూస్తాం కదా. విచిత్రం, పాత నిబంధనలో దేవుని దృష్టి ఇశ్రాయేలు దేశం మీద ఉంటే, దేవుని మందిరం మీద దేవుని కనుదృష్టి, దేవుని మనసుంటే, సంఘంలోకి వచ్చేసరికి ఆయన తానే ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడట. ఎందుకు? విచిత్రం. ఆ కనాను దేశాన్ని అబ్రహాము వెలపెట్టి కొన్నాడు. విన్నారా? సొలొమోను తన తండ్రి అయిన దావీదు అర్నోను కళ్ళాన్ని వెలబెట్టి కొన్నాడు. సంఘాన్ని వెండి బంగారాలతో కొనలేదు, తన రక్తాన్ని వెలగా పెట్టి తన ప్రాణాన్ని దారపోసి సంఘాన్ని కొన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, కాపరి మనసు గొర్రెల మీద ఉన్నట్లు, తల్లిదండ్రుల మనసు పిల్లల మీద ఉన్నట్లు, పసిపిల్లల హృదయం తల్లి కొరకు తహతహలాడుతున్నట్లు, దేవుని మనసే కాదు, దేవుని కనుదృష్టే కాదు, దేవుని సర్వస్వం సంఘములో ఉంది. అయ్యలారా, సంఘంలో మనం బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే, సంఘంలో జీవించాల్సిన రీతిలో జీవిస్తే, నేనంట నీ దేవుడు నిన్ను చూసుకునే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. సంఘాన్ని నువ్వు ప్రేమించే విధానం, సంఘంలో కట్టుబడి ఉండే విధానం, సంఘానికి నువ్వు దాసునిగా బ్రతికే విధానం. సంఘము అంటే అది ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ రాజశేఖర్ అయ్య గారిది కాదు, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ జెర్మియా అన్నది కాదు, జ్యోతక్కది కాదు. సంఘం క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించింది. నేను చాలాసార్లు చెప్తాను, సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి యేసుక్రీస్తు శిరస్సు అవ్వటానికి కారణం ఆయన దేవుడు ఉన్నందువల్ల కాదు, సంఘం అనే తన శరీరం కొరకు తన ప్రాణం పెట్టాడు గనుక ఆ సంఘానికి ఆయన శిరస్సు అయ్యాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను, మీరు ప్రపంచంలో ఎక్కడ బ్రతుకుతున్నా శిరస్సుగా బ్రతుకుదురుగాక, మీ పిల్లలు శిరస్సుగా ఉందురుగాక, ఉద్యోగ వ్యాపారాల్లో శిరస్సుగా బ్రతుకుదురుగాక, మీ చేతి పనుల్లో శిరస్సుగా ఉందురుగాక. ఏ దేశంలో ఉండి మీరు వాక్యం వింటున్నారో, ఇది నేను మీకు ఇస్తున్న వాగ్దానం కాదు, నా దేవుడు పలికిన మాట. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడిగానే ఉంటావు కానీ క్రిందవాడిగా ఉండవు. అయితే సుమి, ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ప్రతి వాగ్దానము ఆజ్ఞతో ముడిపడింది. ఏమే రైట్? ప్రతి వాగ్దానము ఆజ్ఞతో ముడిపడింది. దేవుడు నిన్ను శిరస్సుగా పెట్టాలంటే, సంఘం కొరకు ఏ దేవుడు ప్రాణం పెట్టాడో ఆ సంఘం కొరకు నేను ప్రాణం పెట్టేవాడిగా ఉంటే, కూర్చున్నా లేచిన నా విశ్వాసులు, దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ప్రజలు, నమ్మి ఈ సేవకుడి చేతిలో దేవుడు అప్పగించిన ఆత్మలు, అయ్యో నా విశ్వాసులు, అయ్యో నా విశ్వాసులని ఏ సేవకుడైతే విశ్వాసుల కొరకు ప్రాణం పెడతాడో ఆ సేవకుని పరిచర్యను, ఆ సేవకుని శిరస్సుగా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ఈ సేవకుడు బాధ్యత లేనుడు అనుకో, కడుపు నిండా తిని కంటారా నిద్రపోయి, రేపు ఆదివారం వాక్యం చెప్పాల్సి వస్తే శనివారం రాత్రి 4-5 మాటలు చదువుకొని ఏదో పొడిగా 4 మాటలు చెప్పి సరి అయిన వాక్యపు పోషణతో సంఘాన్ని పోషించని అపనమ్మకస్తుడిగా సేవకుడు బ్రతికితే, ఆ సేవకుడి చేతికి ఆత్మలు ఇవ్వడు, ఆ సేవకుడు తోకగానే ఉంటాడు. నా సేవా జీవితంలో నేను గ్రహించింది, విశ్వాసుల కుటుంబాల్లో చూసింది, నేను మరలా చెప్తున్నాను, ఇది ఆవేశంతో చెప్పే మాట కాదు, ఒక మాటలో చెప్పాలంటే అనుభవాలలో నుంచి పుట్టుకొచ్చిన మాట. నా అనుభవంలో నేను చూసింది ఏదో తెలుసా? నేను విశ్వాసిగా ఉన్న నాట నుండి నేటి వరకు నేను గ్రహించింది, కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తారో, సంఘాన్ని అంతగా ప్రేమించే కుటుంబాలు ఎక్కడ చూసినా
కృపాక్షేమాలతో బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. వారు కానీ, వారి పిల్లలు కానీ, వారి పిల్లల పిల్లలు కానీ పచ్చగా బ్రతకటానికి కూర్చున్నా లేచిన దేవుడు మాకిచ్చిన సంఘం, దేవుడు మాకిచ్చిన పరిచర్య, క్రీస్తు శరీరం అనేది సంఘం అని సంఘం కొరకు ఏ కుటుంబాలు తహతహలాడుతున్నాయో, సంఘం కొరకు ఏ బిడ్డలు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నారో ఆ కుటుంబాలను శిరస్సుగానే ఉంచుతున్నాడు. అఫ్కోర్స్ మన చర్చిలో ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉన్నారు. కొన్ని చర్చెస్లో కొంతమంది ఆయారాం గయారాం లాగా సంఘాన్ని విసిగించేవారిగా, సంఘానికి బాధ కలుగు చేసేవారిగా, నమ్మకంగా సేవ చేసే సేవకులకు కూడా ముళ్ళులాగా బ్రతుకుతారు కొంతమంది. బాధ ఏంటో తెలుసా? వాళ్ళ కుటుంబాలలో తెలియకుండా ముళ్ళులు బయలుదేరినట్లుగా ఎన్నో విషయాల్లో ఆ కుటుంబాలు. అందుకని నేను అంటా, యేసయ్య మనస్సే కాదు, యేసయ్య కనుదృష్టే కాదు, యేసయ్య సర్వస్వం సంఘములోనే దాగుంది. అందుకని పౌలు గారు అంటాడు కదా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తులో దాగి ఉన్నాయి. విచిత్రం, క్రీస్తులో దాగి ఉన్న బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఒక వ్యక్తి సంఘములో నుంచి తాను పొందుకోవాలంటే సంఘంలో ప్రతి బిడ్డ ఎలా కట్టబడాలి? ఈ మాట ఇంకొకసారి చెప్పి నేను వాక్యపు లోతుల్లోకి వెళ్తాను. సంఘంలో నువ్వు ఎలా కట్టబడతావో నీ కుటుంబం కూడా అలా కట్టబడుతుంది. డిసిప్లైన్డ్ డిసైపుల్వా, నీ ఇల్లు కూడా ఒక చక్కటి డిసిప్లైన్తో ఉంటుంది. సంఘంలో మందిరానికి వచ్చే విషయంలో నీ క్రమశిక్షణ లేదా, నీ కుటుంబం కూడా క్రమశిక్షణ తప్పే ప్రమాదం ఉంది. సో కీ అంతా ఎక్కడుంది? పవర్ సోర్స్ ఏది? జీవం కలిగిన దేవుని మందిరం. ఓ తండ్రిగా చెప్పబోతున్నాను, ఇక మీదట దేవుడు మనకిచ్చిన మన సంఘంలో, దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యలో ఇంకొకసారి ఈ మాట చెప్తున్నాను. ఈ పరిచర్య నేను పిలిస్తే మీరు రాలేదు, దైవ సేవకురాలు పిలిస్తే మీరు రాలేదు, ఎవరో చెప్తే పురికొల్పబడి మీరు ఈ పరిచర్యకి రాలేదు. ఈ పరిచర్య ప్రభు వలన మీరు పొందిన పరిచర్య. ఈ పరిచర్యను దేవుడు మీకు కానుకగా ఇచ్చాడు. ఇంకోసారి చెప్పంటారు, పౌలు గారు అంటారు, ఈ పరిచర్య ప్రభు వలన పొంది తిని అన్నట్టు. ఆ మాట ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్య ఎవరు మీకు ఇచ్చారు? మేమీలా అమ్మా రండి అని ఒకవేళ మేము పిలిస్తే ఒక వారం వచ్చేవాళ్ళు, రెండు వారాలు వచ్చేవాళ్ళు. మన పరిచర్యలో దేవుని మహా గొప్ప కృప, 24 సంవత్సరాల నుంచి పచ్చని ఒలీవ చెట్లుగా నాటబడి స్థిరపడిన కుటుంబాలు ఉన్నాయి. ఇన్నేండ్లు నాటబడటానికి ఈ పరిచర్య ప్రభు ద్వారా మీరు పొందారు. ఇది ప్రభు మీకు ఇచ్చిన పరిచర్య. ప్రభు మనకిచ్చిన మన పరిచర్యలో ఎలా మనం బ్రతకాలి? బుద్ధి జ్ఞాన సర్వసంపదలు క్రీస్తులో దాగి ఉన్నాయి కదా, దేవుని సమస్తము సంఘంలో దాగి ఉంది కదా. ఎలా బ్రతికితే ఆయనలో దాగి ఉన్న వాటిని మనం అనుభవించగలుగుతాం? ఒకసారి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. లైవ్ చూస్తున్న బిడ్డలకు కూడా నా మనవి, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నా ఓ మంచి సంఘాన్ని ఎన్నుకోండి. ఇంటికి దగ్గరగా ఉన్న సంఘం కాదు, బైబిల్కి దగ్గరగా ఉన్న సంఘాన్ని ఎన్నుకోండి. ఆ సంఘంలో ఎలా మనం బ్రతికితే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు నాతో కలిసి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. విన్నారా? అపోస్తలుడైన పౌలు వారు కొలస్సీ సంఘానికి 4 విలువైన మాటలు చెప్తాడు. 6వ వచన ప్రారంభంలో ఏమంటాడంటే, మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. అద్భుతం. ఈ కొలస్సీ పట్టణానికి పౌలు గారు రాలా. ప్రారంభంలో అంటాడు, నా ముఖము మీలో ఎవరూ చూడలేదు, నా ముఖం చూడని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటే కొలస్సీ సంఘానికి పౌలు గారు వెళ్ళి వాక్యం ప్రకటించాల.
మరి కొలసి సంఘం ఎలా ప్రభు తట్టు తిరిగింది? పౌలు వారు ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఫిలోమోను అనే వ్యక్తి దేవుని వాక్యం విని ఆ వాక్యం చేత పట్టబడ్డాడు. ఆ ఫిలోమోను కొలసి గ్రామానికి, కొలసి పట్టణానికి చెందినవాడు. తాను వినిన సువార్త, గమనించండి, తాను వినిన సువార్త కొలసి పట్టణానికి వచ్చి చెప్పాడు. ఒక విశ్వాసి విన్న వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తును వాళ్ళు అంగీకరించి బహు త్వరగా ఆ యేసు మాకు కావాలి, ఆ యేసు కొరకు మేము బ్రతకాలి, ఆ యేసు మార్గంలో మేము నడవాలని ఒక సాధారణమైన విశ్వాసి ద్వారా వాక్యం విని యేసుక్రీస్తుని వీళ్ళు అంగీకరించారు. అంగీకరించడానికి సాసాత్ చేయలేదు, బహువేగంగా ఆ యేసు మాకు కావాలని యేసు కొరకు పరిగెత్తారు. ఇక్కడ అంటాడు, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా అంగీకరించడానికి ఆతృత పడ్డారు కదా, అదే విధముగా ఇప్పుడు క్రీస్తునందు మీరు వేరు పారాలి. 2, ఇంటి వలె కట్టబడాలి. 3, విశ్వాసమందు స్థిరపరచబడాలి. 4, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డకు ఈ 4 అనుభవాలు ఉండాలి. ఏంటా 4 అనుభవాలు? మొదటి అనుభవం, మీరు క్రీస్తునందు వేరు పారి. సహజంగా ప్రతి చెట్టుకు వేరు ఉంటుంది. వేరెప్పుడు నేల మీద ఉండదు, నేలలో ఉంటుంది. వేరెప్పుడు నేల మీద ఉండదు, నేలలో ఉంటుంది. వేరెప్పుడు నేలలో అప్పుడప్పుడు ఉండదు, నిరంతరము ఉంటుంది. వేరుకున్న దివ్యమైన గుణమేంటో తెలుసా? భూమి లోపల దాగి ఉన్న నీటిని, లవణ పదార్థాలను, ఖనిజ పదార్థాలను తాను పీల్చుకొని చెట్టంతటికి సరఫరా చేస్తుంది. ఒక్క వేరు చెట్టంతటిని బ్రతికిస్తుంది. ఎందుకది వేరు బ్రతికించింది? ఇంకొక మాటలో చెప్పాలంటే, వేరు ఎంత లోతుగా పారుతుందో చెట్టు అంత ఎత్తుతుంది. వేరు ఎంత లోతుగా పారుతుందో చెట్టు అంత వెడల్పుగా రావటానికి ప్రభు కృప చూపిస్తాడు. అయ్యలారా, మీరు క్రీస్తునందు వేరు పారండి. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవుడు వేరులాగా భూమి మీద కాదు, భూమి లోపట ఉండాలి. క్రీస్తుతో కాదు, క్రీస్తులో ఉండాలి. ఇంకొకసారి ఈ మాట చెప్తాను. క్రీస్తుతో కాదు, క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉండటం మాత్రమే కాదు, వేరు నిరంతరము భూమి లోపట ఉన్నట్లుగా ప్రభువుని ఆరాధించే ప్రతి క్రైస్తవుడు ప్రతి క్షణం క్రీస్తుతో బ్రతకాలి, క్రీస్తుతో బ్రతకాలి. నేను చాలాసార్లు చెప్తాను, క్రైస్తవ జీవితం ఆదివారం ఒక 3 గంటల షో కాదు. క్రైస్తవ జీవితం ఒక ఈవెంట్ కాదు. అవును, ఇప్పుడు మాసాంతర కోటం అనే ఈవెంట్కి వచ్చాం, పాడాం, స్తుతించాం, ప్రార్థన చేసాం, వాక్యం విన్నాం, అమ్మయ్య ఈ ఈవెంట్ అయిపోయింది, మరలా ఈసారి మాసాంతర కోటంలో ప్రార్థన చేద్దాం. నో, క్రైస్తవ జీవితం ఈవెంట్ కాదు. వేరు నిరంతరము భూమిలో బ్రతికినట్లుగా ప్రతి క్రైస్తవుడు నిరంతరము క్రీస్తులో బ్రతికేటువంటి వాడై ఉండాలి. సంఘంలో ప్రతి బిడ్డ అలా బ్రతుకుతూ ఉంటే వేరు ద్వారా సంఘం జీవం పొందుకున్నట్లుగా అలాంటి విశ్వాసుల ద్వారా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ జీవాన్ని పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇంకొకసారి ఈ మాట చెప్తాను, వేరు భూమి లోపట అప్పుడప్పుడు ఉంటుందా, నిరంతరం ఉంటుందా? భూమిగా పిలువబడుతున్న క్రీస్తులో చెల్లి కూర్చున్నా, లేచినా, త్రోవను వెళ్తున్నా, పండుకుంటున్నా, ఏ పని చేస్తున్నా ప్రతి క్షణం యేసుక్రీస్తు అనే ప్రపంచంలో ప్రతి యవ్వన బిడ్డ దేవుని కొరకు బ్రతకాలి. దాన్నే వేరుపారిన జీవితం అని అంటారు. దాని గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు కదా, మనం మేల్కొని ఉన్నను, నిద్రపోవచ్చు ఉన్నను, తనతో కూడా జీవించు నిమిత్తం క్రీస్తు మన కొరకు మృతి పొందాడు. ఎందుకు యేసుక్రీస్తు మృతి పొందాడు? సహజంగా మనం అంటాం, మన పాపముల కొరకు మృతి పొందాడు, నిజమే. మన అపరాధాల కొరకు మృతి పొందాడు, నిజమే. దానితో పాటు యేసుక్రీస్తు ఎందుకు మృతి పొందాడో తెలుసా? మేల్కొన్నంతసేపు నువ్వు యేసయ్యతో బ్రతకాలి. తమ్ముడు, నా మాట వినండి, మరలా చెప్తున్నాను, క్రైస్తవ జీవితం ఓ 3 గంటల షో కాదు,
ఒక 4 గంటల షో కాదు, అయిపోయింది ఇక నాతో దేవునితో నాకు సంబంధం లేదు అనేది కాదు. వేరు నిరంతరము భూమి లోపల దాగి ఉన్నట్లుగా ప్రతి క్షణం క్రీస్తు చేత మనం కప్పబడినటువంటి వారిగా ఉండాలి. నేనంట అలాంటి ఆత్మీయులు సంఘంలో ఉంటే ఆ సంఘం ఎదగదా? నిరంతరము దేవునితో బ్రతికే విశ్వాసులు, అలాంటి సేవకులు సంఘంలో ఉంటే ఆ సంఘం రోజు రోజుకు ప్రవర్ధమానం చెందదా? ఆలోచించండి. అంటాడు క్రీస్తునందు వేరుపారి అనండి. ఇప్పుడు వేరేం చేస్తుంది? భూమిలో ఉన్న వాటిని పీల్చుకుంటుంది. పీల్చుకుని దేనికి సరఫరా చేస్తుంది? సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ క్రీస్తులో ఉన్నదాన్ని ఆస్వాదించాలి, క్రీస్తులో ఉన్నదాన్ని పీల్చుకోవాలి. వినండి ఈ మాట. భూమి లోపట ఉన్నదాన్ని వేరు పీల్చుకొని చెట్టుకు సరఫరా చేసింది. భూమిలో ఉన్నదాన్ని వేరు పీల్చుకోవటాన్ని బట్టే చెట్టు బ్రతికింది. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ వేరు భూమిలో ఉన్నదాన్ని పీల్చుకున్నట్లుగా క్రీస్తులో ఉన్న పరిశుద్ధతను నువ్వు సంపాదించుకోవాలి. క్రీస్తులో ఉన్న ప్రేమ నా వైపు చూడాలి. క్రీస్తులో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న ఓర్పు, క్రీస్తులో ఉన్న క్షమాపణ, క్రీస్తులో ఉన్న నీతి కలిగిన జీవితం, క్రీస్తులో ఉన్న ఆ ఉన్నతమైన వ్యక్తిత్వం, క్రీస్తు సాత్వికం, క్రీస్తు మృదు స్వభావం, క్రీస్తు ఏమై ఉన్నాడో క్రీస్తు గుణగణాలను నీలోకి ఆస్వాదించుకొని ప్రజలకు నువ్వు అందిస్తూ ఉంటే ఆ సంఘం జీవం కలిగిన సంఘంగా మార్చబడుతుంది. దేవుని మనస్సు, దేవుని దృష్టి ఆ సంఘంలో ఉండి ప్రజల జీవితాల్లో దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. నేను అంటాను, క్రీస్తు పరిశుద్ధత నువ్వు ప్రజలకు అందించాలంటే మొదట నీలో ఏముండాలి? పరిశుద్ధత నీలో ఉండాలంటే నువ్వు ఎవరి నుంచి తెచ్చుకోవాలి? వేరు భూమి లోపట ఉండి, ఎగైన్ చెప్తున్నాను, వేరు భూమి లోపట ఉండి భూమిలో ఉన్న నీళ్లను పీల్చుకుంటుంది, భూమి లోపట ఉన్న ఖనిజ పదార్థాలను పీల్చుకుంటుంది. సంఘములో ఉన్న ప్రతి బిడ్డ క్రీస్తులో ఉన్న స్వభావాలను సంపాదించుకునే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. కొన్ని చోట్లకు వెళ్తే కొన్ని సంఘాల పరిస్థితులు చెప్తూ ఉంటే కొన్ని చోట్ల ఉప్పొంగుతూ ఉంటుంది హృదయం. కొన్ని చోట్లకు వెళ్తే సంఘాలలో ఎలాంటి భ్రష్టమైన వ్యక్తులు ఉన్నారా? అరే, సంఘానికి కూర్చున్న భయం ప్రజలకు లేదా? అయ్యో, జీవం కలిగిన దేవుని మందిరంతో ఆడుకోవటానికి వీళ్ళు ఎట్లా తెగించారు? ప్రభు అన్నాడు కదా, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే, కొంచెం పెద్దగా చెప్పండి సార్,